ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్ల నేపథ్యంలో కేంద్రం అయితే మాత్రం అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, అలాగే విశాఖ, ఇలా మరికొన్ని నగరాలను అయితే మాత్రం అప్రమత్తం చేసింది. ఇక పోలీసులు అయితే మాత్రం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక ఢిల్లీలో ఈ పేలుడు ఘటనకు సంబంధించింది అయితే మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలను అయితే వెల్లడించలేదు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే మాత్రం జరిగినటువంటి ఘటనా స్థలానికి ఆయన వెళ్ళి పరిశీలించడం జరిగింది. అలాగే క్షతగాత్రులను కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళి కూడా పరామర్శించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. దీని వెనుక ఏమైనా ఉగ్రకుట్ర ఉందా ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోపక్క అంటే గతంలో జరిగినటువంటి పేలుళ్ళకి ఈ పేలుళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఎన్ఎస్జీ అలాగే ఎన్ఐఏలను కూడా ఈ రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం దాదాపు 100 సీసీ కెమెరాలను అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ పేలుడు ఘటనా స్థలానికి అయితే మాత్రం మరికొద్ది సేపట్లో అంటే ఆ కారు వెళుతుందనగా అక్కడ అయితే మాత్రం ఆ సీసీ ఫుటేజ్లో అయితే మాత్రం ఒక్కళ్ళే కారులో ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క కారు యజమాని అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ కారు దాదాపు 3 చేతులు మారినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం దర్యాప్తు వేగవంతమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా అంటే జనసంచారం కానీ లేకపోతే జనసమర్థంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలని, లేదా అనుమానితులు వ్యక్తులు కానీ లేకపోతే అనుమానిత వస్తువులు కనుక కనపడితే మాత్రం పోలీసులకి సమాచారం అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా సరే చాలా బాధాకరం. దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఘటన జరిగింది. దీని మీద ప్రధాని నరేంద్ర మోదీ అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగటం చాలా బాధాకరం అని చెప్పేసి ప్రధాని మోదీ వ్యక్తం. కానీ దీని వెనక ఎలాంటి ఉగ్ర శక్తులున్నా ఉగ్ర కుట్రలున్నా సరే ఛేదిస్తాము, దీని మూలాలు ఎక్కడున్న నుంచి అని చెప్పేసి అధికారికంగా అయితే మాత్రం ఇంకా ప్రకటించలేదు. కానీ దీనిపై అయితే మాత్రం పోలీసులు నిశ్చితంగా అంటే ప్రతి అంశాన్ని కూడా గమనిస్తున్నారు. 100 సీసీ కెమెరాల ఫుటేజీలను అయితే మాత్రం పరిశీలిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు, మరోపక్క ఏమైనా శత్రు దేశాల ప్రమేయం ఏముందా అనే విధంగా కూడా పరిశీలిస్తున్నారు ప్రతి అంశాన్ని కూడా. అయితే అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది పోలీసులు. ఆ శాఖలను కూడా అప్రమత్తం చేసిన నేపథ్యంలో ప్రజలు కూడా ఏదైనా సరే అనుమానిత వస్తువులు కానీ లేకపోతే అనుమానితుల వ్యక్తులు కనపడినా ఇమీడియట్గా అయితే మాత్రం పోలీసులు సమాచారం వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నారు.